మే 27వ తారీఖు మంగళవారం రోజున సింహ రాశి వారికి సాయంత్రం 6 లోపు ఒక రహస్యం అనేది బయటపడబోతూ ఉంది. వారి గురించి ఒక నిజం అనేది బయటపడబోతూ ఉంది. కనుక సింహ రాశి వారు ఎక్కడ ఉన్నా తప్పకుండా ఈ వీడియోని చూడండి. శ్రీ కొల్లూరు మూకాంబికాదేవి జ్యోతిష్య పీఠం 11 గంటల్లో పరిష్కారం. కాళికాదేవి ఆరాధకులు మలయాళ పద్ధతిలో సమస్యలు పరిష్కరించగలరు. స్త్రీ పురుషుల వశీకరణ స్పెషలిస్ట్. ఎటువంటి సమస్యలు ఉన్నా సంప్రదించండి. పండిత్ శ్రీనివాస్ భట్ గురుపీఠ. వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి 7993422886. ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని నమ్మకంతో సంప్రదించండి. మీకున్నటువంటి సమస్యలను తొలగించుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇక సింహరాశి వారి గురించి ఎలాంటి నిజం అనేది బయటపడుతుంది. అదేవిధంగా సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం కూడా చాలా అనుకూలంగా ఉంది. అయితే సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి, సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం గోచారం అనేది ఎలా ఉంది, ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి శుభ అశుభ ఫలితాలు ఏమిటో కూడా మనం ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క గోచారం కూడా తెలుసుకుందాం. ఈ రాశికి అధిపతి వచ్చి శనీశ్వరుడు. ఇక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తుల గోచారం పరిశీలించినట్లు అయితే గనక ఈ సమయంలో సింహరాశి వారికి అన్ని విధాలుగా కూడా చాలా బాగుంది. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం అయితే గోచారం ప్రకారం చూసుకున్నా, గోచార విషయాల ప్రకారం చూసుకున్నా, ఏ విధంగా చూసుకున్నా సరే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే చాలా బాగుంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అత్యంత శక్తివంతమైనటువంటి అవగాహనతో వీరు కూడుకున్నటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు కూడా. చాలా అంటే చాలా మంచి వ్యక్తులు. అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎప్పుడూ కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం గోచారం విషయానికి వచ్చినా, అలానే గోచార ఫలితాల విషయానికి వచ్చినా సరే చాలా మంచి వ్యక్తులు. ఇక వీరు చాలా యాక్టివ్గా ఉంటారు, చాలా మంచి వ్యక్తులు కూడా. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ముఖ్యమైనటువంటి సమాచారాలు కూడా అందే అవకాశం ఉంది. కొన్ని ముఖ్యమైనటువంటి సమాచారాలను కూడా ఈ సమయంలో ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అందుకుంటూ ఉంటారు. అయితే ఇక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా ధైర్యవంతులు కూడా. ఓర్పు ప్రధానంగా మీకు చాలా అవసరం. మీరు ఏదైతే లక్ష్యాలు చేరాలి అనుకుంటూ ఉన్నారో ఆ క్రమంలో మీకు ఎదురయ్యే సమస్యలను తట్టుకోవటానికి కూడా ఓర్పు అనేది ప్రధానంగా చాలా అవసరం. కాబట్టి చాలా ఓర్పుగా ఉండాలి. ధైర్యంగా ప్రయత్నాలు సాగించండి. సాయం ఆశించవద్దు. కష్టపడి పైకి రావాలి అనుకోండి, కానీ ఎవరు వచ్చి సాయం చేస్తారు అని ఎవరి కోసం కూడా ఎదురు చూపులు అసలే వద్దు. ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. మొక్కుబడిగా పనులను పూర్తి చేస్తారు. ముఖ్యుల యొక్క కలయిక అనేది వీలు పడదు. అదేవిధంగా చీటికి మాటికి కూడా అసహనంగా ఉంటారు. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం మందగిస్తుంది. అంటే వీరు కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలకి సహనం లేకుండా మాట్లాడటం, సహనం కోల్పోయి మాట్లాడటం వంటివి చేస్తూ ఉంటారు సింహరాశి వారు. కానీ ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు బంధాలకి బంధుత్వాలకి మాత్రం చాలా విలువని ఇస్తూ ఉంటారు. బంధాల విషయంలో మాత్రం చాలా విలువను ఇస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు మాత్రం ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులైతే చాలా మంచివారు అని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. చాలా మంచి ఫలితాలను కూడా పొందే అవకాశం అయితే ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇక కొన్ని విషయాలలో సహనాన్ని కోల్పోకుండా మంచిగా మాట్లాడుతూ మాట తీరుతో
మీరు విజయాలు సాధిస్తే ఉత్తమమని చెప్పుకోవచ్చు. అలానే మీకు ఈ సమయంలో అయితే కొన్ని కార్యరూపాలు అంటే కొన్ని కార్యాలు రూపం దాలుస్తుంటాయి. అంటే కార్యరూపం దాలుస్తాయని చెప్పుకోవచ్చు. వ్యాపకాలు సృష్టించుకుంటారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పనులు వేగవంతమవుతాయి. ఆసక్తికరమైనటువంటి విషయాలు కూడా తెలుసుకుంటారు. మీ యొక్క మాట తీరు అలానే అంటే మీకు ఏవైనా వివాదాస్పదమవుతుంది అని పెద్ద జోక్యం అస్సలు చేసుకోవద్దు. అంటే మీరు ఏవైనా పెద్ద పెద్ద సమస్యల్లో కానీ, పెద్దల విషయంలో కానీ జోక్యం అస్సలు చేసుకోవద్దు. సమస్యలు అనేవి ఖచ్చితంగా మీకు వచ్చినప్పుడు వాటిని ఎలా పరిష్కరించుకోవాలో కూడా 100% తెలుసుకోవాలి. సమస్యలను పరిష్కరించుకోవటం కోసం అనేక రకాలుగా కూడా మీరు జీవితంలో ముందుకు సాగటానికి, సమస్యలను పరిష్కరించుకోవటానికి జీవితంలో మీకు ఎదురైనటువంటి సమస్యలే దానికి ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు. ఎన్నో రకాల సమస్యలు ఎదురైనప్పటికీ మీ యొక్క పనితనంతో, మీ యొక్క తెలివితేటలతో ముందుకు సాగిపోయేటటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండేటటువంటి వ్యక్తులు ఈ యొక్క సింహరాశి వారు. ప్రధానంగా మీరు ఏదైనా సరే చేసినప్పుడు చాలా కట్టుబడి ఉండాలి. కొన్ని విషయాలలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా సరే ఒక విషయం పట్ల మీరు జోక్యాన్ని చేసుకోకూడదు. ఏ విషయాన్ని అయినా సరైన అవగాహన లేకుండా మాత్రం అస్సలు జోక్యం చేసుకోకూడదు. అలానే వ్యాపారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక వ్యాపారం చేయాలి అనుకుంటే మాత్రం మంచి అవగాహన ఉంటే మాత్రమే వ్యాపారాన్ని చేయండి. అవగాహన అనేది లేకపోతే మాత్రం ఎలాంటి వ్యాపారం అనేది చేయకూడదు. అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకోండి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలా ఉంటుంది ఏంటి అనేటటువంటి పూర్తి అంశాలను తెలుసుకున్నారు కదా. ముఖ్యంగా వీరి గురించి ఒక రహస్యం కూడా బయటపడుతుంది. వ్యాపార పరంగా చూసుకున్నా, ఉద్యోగ పరంగా చూసుకున్నా మీకు బాగుంటుంది. కానీ మీరు కొన్ని అంటే కొన్ని రహస్యాలను గనుక దాచిపెట్టి ఉంటే, అంటే మీరు ఏదైనా ఒక విషయాన్ని రహస్యంగా ఉంచడానికి ఇష్టపడి ఆ విషయాన్ని రహస్యంగా ఉంచారు అనుకోండి, అది ఈ సమయంలో బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ సమయంలో ఆ విషయం తప్పకుండా బయటపడే అవకాశం అయితే 100% కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. అయితే అలాంటి విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ఒక విషయాన్ని రహస్యంగా ఉంచాలి అనుకున్నప్పుడు దాని గురించి పూర్తి చర్యలు అనేవి తీసుకోండి. అప్పుడు మీకు చాలా బాగుంటుంది. కానీ మీరు ఎటూ కూడా ఆలోచించకుండా అతి రహస్యంగా దాచుకోవాలి అనేటటువంటి విషయం పట్ల నిర్లక్ష్యం చేస్తే మాత్రం తప్పకుండా ఆ విషయం అనేది ఈ సమయంలో బయటికి వస్తుంది అని గుర్తుపెట్టుకోండి. ఇక అదే విధంగా చూసుకున్నట్లు అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతమైతే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. చాలా అద్భుతమైనటువంటి రహస్యాలు అనేవి బయటపడే అవకాశం కనిపిస్తుంది. కానీ మీరు చాలా తెలివిగా ముందుగానే ఏదో ఒక అంటే ఏ సమస్య వచ్చినా ఎలా ఉండాలో ముందుగానే పూర్తి అవగాహనతో ఉంటారు. మంచి యాక్టివ్‌గా ఉంటారు అని కూడా చెప్పుకోవచ్చు. మీకున్నటువంటి కొన్ని రకాల సమస్యలను కూడా మీరు పరిష్కరించుకోవటానికి ఏమాత్రం కూడా వెనక్కి రారు అని కూడా చెప్పుకోవచ్చు. చాలా రకాల సమస్యల నుండి కూడా మీరు బయటికి రావటానికి ముందుగానే మీకు అన్ని విధాలుగా కూడా ప్లానింగ్స్ చేస్తూ ఉంటారు. ఏదైనా సరే ఒక సమస్య అనేది ఉంది అంటే దాని నుండి బయటపడడానికి మీరు చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడూ కూడా మంచిగా యాక్టివ్‌గా ఉంటారు. ఎలాంటి సిట్యుయేషన్స్ వచ్చినా సరే ఎదుర్కోవటానికి చాలా మంచి అంటే అవగాహన అయితే మీకు ఉంటుంది. కనుక ఇలాంటి మీరు ఏదైనా భూమి గురించి కావచ్చు, అంటే మీరు సొంతంగా ఏదైనా ఎవరికీ తెలియకుండా తీసుకునేటటువంటి వస్తువులు కావచ్చు, అవి ఈ సమయంలో బయటపడతాయని గుర్తుపెట్టుకోండి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఏదైనా ఒక రహస్యం అయితే సాయంత్రం లోపు బయటపడుతుంది. కాబట్టి కొంత జాగ్రత్తగా వ్యవహరించుకోండి. ఇక తెలుసుకున్నారు కదా ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం ఎలా ఉంది, ఎలాంటి ఫలితాలు ఉన్నాయి, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, అలానే వీరికి ఎలా ఉంటుంది, వీరు ఎలా ఉంటారు అనేటటువంటి అంశాలను పూర్తిగా తెలుసుకున్నారు కదా. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.